1993 ముంబై పేలుళ్ల కేసులో శిక్ష అనుభవిస్తున్న బాలీవుడ్ నటుడు సంజయ్ దత్కు రిలీఫ్ దొరికింది. ఫిబ్రవరి 27న సంజుబాబా విడుదల కాబోతున్నాడు. ప్రస్తుతం పూణేలోని ఎర్రవాడ జైల్లో ఉంటున్న సంజయ్ శిక్షాకాలం ఫిబ్రవరి 27తో ముగియనుంది. 1993లో ముంబై వరుస పేలుళ్లు జరిగాయి. 257 మంది ప్రజలు చనిపోయారు. ఆ కేసులో సంజయ్ దత్ను దోషిగా నిర్ధారిస్తూ 2007లో 6 ఏళ్ల జైలు శిక్ష పడింది. 18 నెలల పాటు జైల్లో ఉన్న సంజయ్ బెయిల్పై బయటకొచ్చి న్యాయ పోరాటం చేశారు. కేసు సుప్రీంకోర్టు వరకు వెళ్లగా 2013 మార్చిలో 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది అత్యున్నత న్యాయస్థానం. 18 నెలల పాటు సంజయ్ శిక్ష అనుభవించినందున 5 ఏళ్ల శిక్షలో 18 నెలలు తగ్గించి 42 నెలలు శిక్ష విధించారు. జైల్లో సంజయ్ సత్ప్రవర్తన కారణంగా శిక్షా కాలాన్ని తగ్గించాలని మహారాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. మధ్యలో ఈ ప్రతిపాదనలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. తోటి ఖైదీలతో మంచిగా ఉంటున్న మున్నాభాయ్కి నెలకు 7 రోజులు, సంవత్సరానికి 30 రోజుల చొప్పున 5 ఏళ్ల శిక్షా కాలానికి 114 రోజుల సెలవు దొరికింది. సత్ప్రవర్తన కారణంగా ఆయనను శిక్ష తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్ర హోంశాఖ అంగీకరించింది. దీంతో సంజుబాబా విడుదలకు లైన్ క్లియర్ అయింది. అయితే శిక్షా కాలంలోనే ఫర్లోల్పై సంజయ్ అనేక సార్లు బయటకొచ్చారు. ఒక్కోసారి నెల రోజులకు పైగా బయటే ఉన్నారు. ఇలా చేయటం అనేక వివాదాలకు తావిచ్చింది. చీటికి మాటికి సంజయ్కు పేరోల్ ఇవ్వటంపై అనేక విమర్శలొచ్చాయి.